నిజంగా రైతులు ఎవ్వరు కూడా యూరియా కోసం క్యూ లైన్లలో నిల్చుంటలేరు. రాజకీయం చేసేటోళ్ళే ఇట్లా మాట్లాడుతున్నారు. రైతులు యూరియాని అమ్ముకుంటున్నారు. ఇది మాట్లాడేటోళ్ళు ఎవరు అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రి స్థాయి వ్యక్తులు కూడా. అదేందో కానీ ఈ రెండు మాటలు మాట్లాడిన వాళ్ళు కూడా ఖమ్మం పార్టీ నాయకులే. ఖమ్మం నుంచి మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారు అసలు రైతులు ఎవ్వరు క్యూ లైన్లలో నిల్చుంటలేరు యూరియా కోసం అని మాట్లాడితే, ఇంకొక ఆయనే కోరం కనకయ్యేమో ఆ యూరియా సెంటర్లు ఉన్నాయి కదా, యూరియా దగ్గర జనాలు మొత్తం నిల్చుంటారు కదా, ఆ జనాల దగ్గరికి పోయి రైతులు మొత్తం యూరియా అమ్ముకుంటున్నారు అన్న లెక్క మాట్లాడిండు. వాళ్ళు తిరగబడ్డ తర్వాత వెళ్ళిపోయిండు దాని నుంచి. ఆ వీడియోలు కూడా చూపిస్తాను నేను మీకు. దానికంటే ముందు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చెప్పుర్రి, నిజంగా తెలంగాణలో యూరియా కొరత లేదా? రైతులు లైన్లలో నిలబడతలేరా? పొద్దుగాల 3 గంటలకు వచ్చి క్యూ లైన్లలో నిల్చుంటున్నది నిజం కాదా? అసలు వాళ్ళు రైతులు కాదా? రైతులకు నిజంగా యూరియా కష్టాలు ఉన్నాయా లేవా అనేది ఈ వీడియో కింద కామెంట్లలో పెట్టుర్రి. నిజంగా ఎందుకంటే ఒక్కరోజు ఒక్క నాయకుడు మాట్లాడుడు కాదు, 2-3 రోజులకోసారి రకరకాలుగా అసలు రైతులు ఎవ్వరు యూరియాల కోసం, ఇప్పుడు యూరియా లేదు. ఇంకొక దిక్కు ఏంది, అదే తుమ్మల నాగేశ్వరరావు గారు రైతులను ఉద్దేశించి లేఖ రాస్తారు, అసలు చాలా షార్టేజ్ ఉంది, ఇట్లుంది అట్లుంది అర్థం చేసుకోర్రి అన్న లెక్క. మళ్ళీ అదే పార్టీలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే పోయేమో యూరియాని అమ్ముకుంటున్నారు. అసలు రైతులకు దొరకటానికే లేదు, దొరకలేదు, యూరియానే లేదు అని మొత్తుకుంటుంటే మీరేదో అమ్ముకుంటుర్రు అన్న లెక్క. ఇప్పుడు కడుపు గాలున్నోళ్ళ దగ్గరికి పోయి ఇంకా మళ్ళీ వాళ్ళని రెచ్చగొట్టిన లెక్క మాట్లాడితే ఎట్లుంటుంది? వాళ్ళకు ఒక దిక్కు యూరియా దొరకలేదు, పెట్టిన పెట్టుబడి వచ్చే అవకాశం కనిపిస్తలేదు. ఓ దిక్కు మీరు అసలు రైతు భరోసా కోసం పంట పెట్టుబడి సాయం చేస్తాము అంటారు, అది చెయ్యలే. అది చేయకపోగా మేము అప్పో సప్పో చేసుకొని వచ్చి పంటలు వేసుకుంటే టైంకి యూరియా ఇస్తానన్నా, టైంకు మందులు కొడితే కనీసం పంట పండుతుంది. పంట మంచిగా పండితే దాని నుంచి వచ్చిన దిగుబడితోని మేము అప్పులన్న తీర్చుకుంటాము అని చూస్తే పంట కూడా చక్కగా పండేటట్టు లేదు, మీరు మందులు కూడా ఇస్తలేరయ్యే అనేది ఓ దిక్కు రైతులు చెప్తుంటే, అసలు రైతులు కాదు, రైతులని మాట్లాడిస్తే రైతుల దగ్గరికి పోతే తెలుస్తుంది. వాళ్ళు చెప్తుర్రు ఒక్కొక్కరు, మేము రైతులం ఎందుకు కాదు, ఇక పాస్ బుక్కులు చూంచుతున్నారు ఒక్కొక్కరు లైన్లలో నిల్చున్నోళ్ళు. లేకపోతే రైతులు కానోళ్ళకి ఎందుకు పొద్దున్నుంచి సాయంత్రం రాకొచ్చి క్యూ లైన్లలో నిల్చోవాల్సిన అవసరం ఏముంటుంది? ఎందుకు వచ్చి నిల్చుంటారు? ఓదిక్కటు పొలాల దగ్గరికి పోక పొలం పనులకు పోవాల్సిన వాళ్ళం పొద్దుగాల లేస్తే క్యూ లైన్లలో వచ్చి నిల్చుంటున్నాము అని మాట్లాడుతున్నారు. ఎందుకు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది అనేది సమాధానం చెప్పక అసలు మీరు రైతులే కాదు అన్న లెక్క ఒకరు మాట్లాడతారు, రైతులు అమ్ముకుంటున్నారు కాబట్టి అసలు ఇంత షార్టేజ్ ఉంది అన్న లెక్క ఇంకొకరు మాట్లాడతారు. అసలు వీళ్ళు ఏం మాట్లాడారు చూడరు ఒకసారి. ఇది తుమ్మల గారు రైతులను ఉద్దేశించి మాట్లాడింది. యూరియా అవసరం లేని రాజకీయ అవసరం ఉన్నోళ్ళే తర్జన పడుతున్నారు. సరే, ఇది మంత్రి గారు మాట్లాడిన మాట. యూరియా అవసరం ఉన్నోళ్ళట వస్తున్నారు, కొనుక్కుంటున్నారు, పోతున్నారు. రాజకీయ అవసరాలు ఉన్నోళ్ళే యూరియా లేదు అన్న లెక్క. ఈ ఫోటోలు వీడియోలు బయటకు వస్తున్నాయి కదా, చెప్పులు లైన్లలో పెట్టురు. నిన్నగాక మొన్న మనం పోతే కూడా మొత్తం చెప్పులు, పెంకలు, లేకపోతే ఒక్కొక్క దగ్గర ఖాళీ బాటిళ్ళు, ఇంట్లో ఉన్న గిన్నెలు అవి కూడా తీసుకొని వచ్చి క్యూ లైన్లలో పెట్టిరు. చూసినాం కదా మనం, ఆ వీడియోలన్నీ కూడా మనం వేసినాం ఆల్రెడీ. అట్లా ఉంటే అసలు రైతులు ఎవ్వరు కూడా, రైతులు వస్తుర్రట, యూరియా తీసుకుంటుర్రట, పోతుర్రట. రాజకీయ అవసరాల కోసం ఉన్నోళ్ళు మాత్రమే ఇట్లాంటి వీడియోలు ఫోటోలలో మాట్లాడుతున్నారు, లేకపోతే ఇంకొకటి చేస్తున్నారు అన్న లెక్క మాట్లాడి. అసలు యూరియానే లేదు కదా వచ్చి తీసుకొని పోవటానికి. పండగనక ఏమనక మొత్తం లైన్లలో నిలుచుంటున్నారు యూరియా కోసం. ఇగో ఇది ఇంకొక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే, ఇది ఫ్రెష్ 2-3 రోజుల కిందట అంతకుముందు మాట్లాడింది తుమ్మల గారు. ఇది ఇప్పుడు రైతుల దగ్గరికి పోయి ఈ ఎమ్మెల్యే మాట్లాడారు.
రైతులు యూరియా అమ్ముకుంటుర్రు అన్న లెక్క మాట్లాడారు. రైతులు తిరగబడ్డ తర్వాత వెళ్ళిపోతే అసలు మీరు మా బాధ వినకపోతే ఎట్లా సార్, మీరే ఇట్లా మాట్లాడితే ఎట్లా? మేము ఎన్నుకున్నాం కదా, ఇప్పుడు ఆ నియోజకవర్గం రైతులు వాళ్ళు ఎన్నుకుంటేనే వీళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు. ఇప్పుడు వాళ్ళ సమస్యలు తీర్చాలి కదా, పొయ్యి అక్కడ ఏదో మాట్లాడినాం మేము బయటకు వచ్చేసినాము అన్న లెక్క మాట్లాడితే ఎట్లయితుంది? ఇప్పుడు రేపు పొద్దున మళ్ళీ పోవాల్సింది వాళ్ళ దగ్గరికే. ఇప్పుడు మాట్లాడుతున్న మాటలన్నీ వాళ్ళు ఖచ్చితంగా గుర్తుంచుకుంటారు. రేపు పొద్దున ఎన్నికల కోసం పోవాల్సింది గదే ప్రజల దగ్గరికి, మీ నియోజకవర్గంలో ఉన్న ప్రజల దగ్గరికే మీరు పోవాల్సింది. రేపు పొద్దున ఈ యూరియా కోసం వాళ్ళు ఎంత ఇబ్బందులు పడ్డారు, లేకపోతే రుణమాఫీ మీద ఎట్లా ఇబ్బందులు పడ్డారు, రైతు భరోసా రాక ఎట్లా ఇబ్బందులు పడ్డారు, అన్నీ ఖచ్చితంగా రైతులు గుర్తుంచుకుంటారు. మీరు మాట్లాడుతున్న ప్రతి మాటను గుర్తుంచుకుంటారు. మేము పోయినప్పుడు మాట్లాడుతున్నారు వాళ్ళు, ఇంకొకసారి ఎన్నికల కోసం రమ్మనూరి, ఇప్పుడు అసలు లోకల్ బాడీ ఎన్నికలు పెట్టమనూరి. లోకల్ బాడీ ఎన్నికలు పెట్టడానికి ఎందుకో ముందుకు వస్తలేరు. ఎందుకంటే ఊర్లలో ఉన్న పరిస్థితులు తెలుసు. ఊర్లలో యూరియా కోసం రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎట్లా ఉంది పరిస్థితులు. ఇప్పుడు ఎన్నికలని కనుక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊర్లలోకి పోతే మీరు ఏం చేసిరని మీకు ఓటు వేయాలి అనేది ఖచ్చితంగా అందరు మాట్లాడతారు. ఊర్లలోకి పోతే ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితి ఉంటుందో తెలుసు కాబట్టి లోకల్ బాడీ ఎన్నికల కోసం అట్లుంది. వ్యవసాయ శాఖ మంత్రి ఆ జిల్లా ఆయనే, ఆ జిల్లాలో ఉన్న పరిస్థితి ఇది. వ్యవసాయ శాఖ మంత్రి ఖమ్మం జిల్లా ఆయన, ఖమ్మం జిల్లా మంత్రే రైతుల మీద ఎట్లా మాట్లాడుతున్నారో చూసినాం. అయితే మా మంత్రే మాట్లాడినాక మేము కూడా మాట్లాడతాం, మేమేమన్నా తక్కువనా అనుకున్నారో ఏమో వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు. రైతుల దగ్గరికి పోయి యూరియా ఎందుకు వచ్చింది, ఎందుకు ఇబ్బంది వచ్చింది, లేకపోతే ఏం చేస్తాం, ఎప్పుడు వస్తాం, ఇట్లాంటిది మాట్లాడాలి. కానీ వాళ్ళ దగ్గరికి పోయి మీరే అమ్ముకుంటున్నారు అన్న లెక్క మాట్లాడితే రైతులు ఎందుకు ఊకుంటారు? మీరు ఎందుకు సార్ ఇట్లా మాట్లాడుతున్నారు? మీరు ప్రాబ్లం సాల్వ్ చేయాలి కానీ వచ్చి రైతుల మీదకే మాట్లాడిన లెక్క మాట్లాడితే ఎట్లుంటుంది అని అన్నారు. ఖచ్చితంగా గుర్తుంచుకుంటాము అనేది కూడా చెప్తున్నారు రైతులందరూ కూడా. ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు యూరియా అడిగితే వాళ్ళ మీద మాట్లాడుతున్న మాటలు ఇవి. మంత్రి గారు కావచ్చు, ఇవాళ ఎమ్మెల్యే కావచ్చు, యూరియా ఇయ్యకపోగా ఎందుకు వచ్చింది, ఏమైంది, ఇబ్బంది ఏముంది అనేది చెప్పక ఉల్టా వాళ్ళనే మీ వల్లనే వచ్చింది అన్న లెక్క ఎట్లా చేయాలని చూస్తున్నారు, ఎట్లా మాట్లాడుతున్నారు. ఒకరేమో రాజకీయ నాయకులు చెప్పిస్తున్నారు దీని వెనకాల ఏదో ఉన్న లెక్క అని మాట్లాడతారు, ఇంకొకరేమో అసలు మీరే రాజకీయం చేస్తున్నారు అన్న లెక్క రైతులను ఉద్దేశించి మాట్లాడు. ఇదంతా మొత్తం రైతులు అబ్జర్వ్ చేస్తున్నారు. ఖచ్చితంగా టైంలో వాళ్ళు సరైన టైంలో మేము సమాధానం చెప్తాం, దానికి రెడీగా ఉన్నాము అని రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు.